ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. 135వ కీర్తన 2వ చరణము. దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఎందరో ఆయనను స్తుతించారు, నేటికి స్తుతిస్తూనే ఉన్నారు. ఈరోజు నీవు కూడా స్తుతించబద్దుడవై ఉన్నావు. దేవుని పాదాల దగ్గర గడిపిన ఎంత సమయమైనా వృధా కాదు. ఒకవేళ బంధువులతో, వివాహాల దగ్గర, స్నేహితుల దగ్గర చాలా సమయం గడిపావు. అక్కడ ఇక్కడ గడుపుతూనే ఉంటాం కదా. ఆ సమయం అక్కడితోనే అయిపోయింది. కానీ దేవుని సన్నిధిలో గడిపిన ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1 గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం. బయట గడిపే సమయం వేరు, నీవు దేవునితో గడిపే సమయం వేరు. నీవు ఏ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావో, ఏ దేవునితో అయితే సమయం గడుపుతున్నావో ఆ దేవుడు శక్తిమంతుడు. ఆయన నీ పరిస్థితులను చూసి దాటి వెళ్ళిపోడు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా దాటి వెళ్ళిపోతాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కన్నీటిని చూసి ఓరకనే ఉండడానికి ఆయన చేతకాని దేవుడు కాదు. ఈరోజు చాలా వరకు సన్నిధికి వస్తారు, ఎలా కార్యాలు జరగాలని. మరలా కనిపించం. అలా వద్దండి. సన్నిధిని గౌరవించి పూర్ణ మనసుతో ఆయన సన్నిధికి రావాలి. కార్యాలు జరిగేంత వరకు ఎంత భక్తిగా ఉంటామో ఆ భక్తి మరలా తర్వాత ఉండదు. మనుషుల కోసం కూడా వద్దు. సజీవుడైన దేవుడు నిన్ను నన్ను పరిశీలనగా చూస్తున్నాడని గ్రహించు. మేలులు పొందుకుంటాం, కానీ కృతజ్ఞతే ఉండదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేవుని సన్నిధికి విలువ ఇచ్చి జీవిస్తే నీ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదాలను చూడగలము. దేవుడే నీకు తోడుగా ఉండునుగాక. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.